తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బడంగ్పేట్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సర్కిల్ అధ్యక్షుడు రామేడి రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ పాలన రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, సంక్షేమ పథకాల ద్వారా ప్రతి గ్రామంలో అభివృద్ధి కనిపించిందని తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా కార్యకర్తలు, కేసీఆర్ గారి అభిమానులు, సబితమ్మ గారి అభిమానులు, ఉద్యమకారులు ఎంతో మంది ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం లోపట మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మేమందరము సుఖ సంతోషాలతో ఉంటాం. కర్షకుల నుంచి, కార్మికుల నుంచి, రైతుల నుంచి పేద ప్రజానికం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేసీఆర్ రావాలి, మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ బడంగ్పేట ఏరియాలో ప్రతి కాలనీ లోపల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి కేసీఆర్ గారికి విషయం చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.